హాయ్, హలో, నమస్తే. ఒక మంచి విషయం. ఏమ్యా రోజక్క, యాందో మాట్లాడుతున్నావా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, హోమ్ మినిస్టర్ అనిత గారు, సీఎం చంద్రబాబు గారు ఫెయిల్యూరా? 10th ఇంటరా, డిగ్రీయా? దేంతో ఫెయిల్యూరా? ఎంతసేపు దోచుకొని దాచుకోవడాలా? ఒమే, మీకు తెలిసినంత దాచుకుని దోచుకోవడాలు వాళ్ళకి ఏడమే తెలుసా? ఎందుకు ఇట్లా మాట్లాడతావా? ఓహో, మీకు అలవాటు ఉంది కాబట్టి అట్టా మాట్లాడినా. ఓకే, మనం పదవిలో ఉన్నప్పుడా బాగా దోచుకున్నాం కదా, వీళ్ళు కూడా అట్నే చేస్తారని అనుకుంటే అట్టమే. కుక్కతో ఒక వంకర అన్నట్టు మీ పార్టీలో అంతా అంతేమే. ఇంకోటి ఏంటంటే, ఒక సామెత చెప్పేదా నీకు? తిక్క రామశంకరయ్య తిరణాలకు పోతే ఎతకడానికి ముగ్గురు, ఏడవడానికి ముగ్గురు పోయినారంటమే. అట్టుందమే నువ్వు చెప్పేదా? ఏమే రోజా, ఏమే మాట్లాడుతున్నావు నువ్వా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, సీఎం చంద్రబాబు గారు వచ్చినప్పటి నుంచి హత్యలు, మానభంగాలు ఎక్కువైపోతుండాయా? ఏమే మీరు పదవిలో ఉన్నప్పుడు ఏమైనా హరికథలో బుర్రకథలు జరిగినాయా? అప్పుడు కూడా హత్యలు, మానభంగాలు జరిగినాయి కదమ్మా. ఎవరు దగ్గరుండి ఎంకరేజ్ చేయరుమే? వరే బాబా, ఏడ దిక్కుమాలిన సంతమే. మీలాంటి పనికి మాలిన సంతంతా మీ వైఎస్ఆర్సీపీలోనే ఉండారు బాబా. అంతేలే, ఇత్తు ఒకటి వేస్తే చెట్టు ఒకటి మొలుస్తుందామే. యాంది నువ్వు తెలుగు 2 రాష్ట్రాల్లో లేవు కనబట్టం లేదా? ఏడకెళ్ళి మాట్లాడుతుండవా? చెన్నై బీచ్ నుంచి మాట్లాడుతుండవా నువ్వా? నాకు తెలుసు మే, నువ్వు ఆ చెన్నై బీచ్ నుంచే ఉంటావులే. ముందా ఏపీలో అడుగుట్టిమే. ఈ మధ్యంట దివ్యను మాదిరు ఏందో మాట్లాడుతున్నారు మే. పతివ్రత ప్రమాణం చేస్తే తెల్లారుల దాకా సల్లారలేదంట మే. అట్టుంది మే రోజా. ఉంటా నేను, రేపు మాట్లాడుకుందాం.